వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. యువత నిరంతరం క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో టీజీబీ లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో టీజీబీ లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో 80 జట్లు పాల్గొనడం విశేషం. యువత అధిక సంఖ్యలో ఈ పోటీలను తిలకించేందుకు రావడంతో ఎస్టీబీసీ కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబీ లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000 నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, నిర్వాహకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. అనంతరం పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన స్ఫూర్తితో తాను ఈ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణతో జీవితం కొనసాగిస్తారని తెలియజేశారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కప్పు ₹1,00,000 భరత్ పేరుతో ₹1,00,000 విన్నర్స్కు, రన్నర్స్కి 50,000 ఏర్పాటు చేయడం జరిగింది. 80 టీంల వరకు పాల్గొన్నాయి కర్నూలులో. దగ్గర 1,000 బాయ్స్ కర్నూలు నుంచి యూత్ పార్టిసిపేట్ చేశారు. నియర్లీ 1000 బాయ్స్. మరి చాలా చక్కగా ఆడారు. మరి ఫైనల్స్లో గెలిచిన వాళ్ళకు, రన్నర్స్లో వచ్చిన వాళ్ళకి ఇద్దరికీ అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా బాగా నేర్చుకొని, ఇప్పుడంతా వన్ డే గేమ్ కాబట్టి పెద్దగా టైం వేస్ట్ ఉండదు. క్రికెట్ కూడా బాగా నేర్చుకొని మనం నేషనల్ లెవెల్, గ్లోబల్ వైజ్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. కర్నూలుకు మంచి పేరు వస్తుంది. ఈరోజు టీజీబీ లక్కీ టు యూత్ టోర్నమెంట్ దాదాపుగా 80 టీంలతో మొదలై ఈరోజు ముగిసే టైంకి వచ్చింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ సార్ గారు వచ్చి బహుమతి కూడా ప్రదానించడం జరిగింది. ఇది ఇలాగే మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే యువత ఎక్కడైతే కానీ ఈ గంజాయికి దీనిలోకి అలవాటు పడుతుందో వాళ్ళలో మార్పు తేవాలని మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఈ సంక్రాంతి శుభదినాన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇంకో విషయం ఏమంటే ఎప్పుడు కప్పు ఆదోనోళ్ళు తీసుకుపోయారు, ఎమ్మెనోళ్ళు తీసుకుపోయారు అన్నట్టు కాకుండా ఈసారి కేవలం మన ఊర్లో మన వాళ్ళు కప్పు కొట్టాలని ఈరోజు నేను ₹1,00,000 మొదటి బహుమతి, 50,000 రెండో బహుమతి పెట్టడం జరిగింది. మన కర్నూలు వాళ్ళు ఎప్పుడు ముందుండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ, యువతలో ఎప్పుడు మీకు సహాయ సహకారాలతో మీ ముందుంటాలని తెలియజేస్తూ ఇటు మీ లక్కీ టు గోపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల నుంచి కూటమి ప్రభుత్వాన్ని వేరు చేయలేరని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుంచి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 18 నెలలుగా జనరంజకంగా పరిపాలన చేస్తూ ప్రజల ఆదరణను చూరగొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నుంచి వేరు చేయలేరని తెలిపారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన సమయంలో శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారని వివరించారు. తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలతో, ఎంపీలతో సంతకాల సేకరణ చేయడం జగన్ నైజానికి నిదర్శనమని తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత వైఎస్ జగన్ కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని దూరం పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఈ విషయాలను గమనించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం వైసీపీ నాయకులను వాడుకుని వదిలేస్తారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమ కేసులను వేగవంతంగా విచారణ జరిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ నడుపుకున్నాం. సంక్రాంతి పండుగ రంగరంగ వైభవంగా అందరూ సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో వైభవంగా జరిగింది. మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంచిగా అందరూ జలసాగా ఉన్నాం, పండగ చేసుకున్నాం, మందులు పిచ్చుకున్నాం, అన్నం పెట్టాము, పిండి వంటలు పెట్టాము, బట్టలు పెట్టాము. అయితే మన అందరం ఒక మోసపోయినటువంటి ప్రజలు చాలామందికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తండ్రిని శవం అడ్డం పెట్టుకొని తండ్రి శవం వాడుకుంటే ముఖ్యమంత్రి పదవి కోసం దుర్మార్గంగా శవం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి నాకు కావాలని చెప్పి సోనియా గాంధీతో ఫైట్ చేయాలని శవాలు పక్కన కానొస్తున్న కన్నీటి బొట్టుకు కన్నీరు కూడా కారరెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషి అని అడుగుతున్నా. నువ్వు మనిషి ఎట్టుండవు? తండ్రి చనిపోతే తండ్రి కాళ్ళ మీద పడి ఏడిసి బొప్పాల ఏడిసి అల్లాడిపోయే పరిస్థితి ఉంటే నీవు సంతకాల సేకరణ చేయించుకుంటావా? సంతకాలు చేయించుకుంటావా ముఖ్యమంత్రి పదవి కోసం? అంటే నీ తండ్రి కన్నా నీకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? ఇటువంటి నీచాది నీచుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మోసపోయి ఎన్నికల్లో గెలిపించుకుంటే రాష్ట్రాన్ని ఏం చేశాడు? కొంప ముంచాడు, మనందరినీ దివాలా తీయించాడు. ఈ దుర్మార్గుని ఎన్నుకుంటే మన రాష్ట్రం ఏమై పరిస్థితిలో చూడండి ఒక్కసారి. రాష్ట్రం ఇవాళ అప్పుల పాలైపోయింది, దివాలా తీయించాడు. ఎక్కడ పెట్టావు నాయన ఓ జగన్మోహన్ రెడ్డి? ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఇడుపుల పావు పెట్టావా? బెంగళూరు ప్యాలెస్లో పెట్టావా? లండన్ ప్యాలెస్లో పెట్టావా? హైదరాబాద్ ప్యాలెస్లో పెట్టావా? లేకుంటే విజయవాడ ప్యాలెస్లో పెట్టావా? ఎక్కడుంది నాయన డబ్బు? ఆ డబ్బంతా తొందరగా ప్రజల పంచిపెట్టు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టాడే. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడిన ప్రజల సొమ్ము దోచుకున్న ఇటువంటి వ్యక్తి మనం అడగాలనా వద్దా? ఇవాళ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడతారు ఈ దుర్మార్గులు. నేను అడుగుతున్నా, డబ్బు కక్కాల నువ్వు. డబ్బు కక్కి తిన్న డబ్బంతా ప్రజల పంచు, అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. ఇలా నీచంగా నీచటువంటి నీచుడయ్యా నువ్వు. తల్లి 9 నెలలు కడుపులు పెట్టుకుని నిన్ను సాకి తల్లి అంటే ఎవరయ్యా? ఏమయ్యా అంత నీచమా? తల్లిని పట్టుకొని లెక్క చెయ్యకుండా బయటికి పంపావే. సొంత చెల్లు రక్తం దారపోసి తల్లిని, మీ అన్నదమ్మ రక్తదారం ఉన్నటువంటి సొంత చెల్లెను ఇంటికి బయటికి పంపుతావా? దుర్మార్గుడు కూడా కాదా? అందరు ప్రజలు గమనించాలి. తల్లిని బయటికి పంపించినోడు, చెల్లెల్ని బయటికి పంపించినోడు ఇటువంటి దుర్మార్గుడు మనకు అవసరమా? ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఉండకూడదయా? ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో వచ్చినప్పుడు ఆ రోజంతా మన శని పట్టినట్టే. ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి రాకుండా మన మీద రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత అందరూ ప్రజలంతా తీసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. దయచేసి మీరు మోసపోతున్నారు. ఈ దుర్మార్గుడు వాడుకుంటాడు మిమ్మల్ని. తల్లిని పంపించోడు, చెల్లెలు బయటికి పంపించోడు, మీకెట బయటికి పంపడా? మిమ్మల్ని మోసం చేస్తాడయ్యా. మిమ్మల్ని అందరూ జైలు పంపిస్తాడు ఈ దుర్మార్గుడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కక్కించండి మీరు అందరూ కలిసి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బంతా అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచి పెట్టండి. ఆ రోజు ప్రజలు మెచ్చుకుంటారు తప్ప లేకుంటే మీ ప్రభుత్వాన్ని, మీరు చేసిన అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకోరు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు వాసవి సేవాదళ్ చేస్తున్న కృషి అభినందనీయమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పర్వదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని భోగిమంట వెలిగించి భోగిమంట చుట్టూ ప్రదర్శనగా తిరిగారు. అనంతరం చిన్నారులపై భోగి పండ్లు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో నగరంలో మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఆర్యవైశ్య సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వివరించారు. గత ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడల్లో కూడా ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధి ఎల్లప్ప అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పారా అథ్లెటిక్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో స్టీఫెన్ హాకింగ్ జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వివిధ క్రీడా అంశాలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధి ఎల్లప్ప మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా రంగంలో కూడా విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నగరంలో 2వ జిల్లా స్థాయి పారా అథ్లెటిక్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో క్రీడా రంగంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే. విభిన్న ప్రతిభావంతులు అనేక సంవత్సరాలుగా అనేక సాధక బాధలు ఎదుర్కొని వారు కూడా అన్ని రంగాల్లో రాణించాలని తపన కలిగినప్పటికీ కానీ వారికి అవకాశాలు ఇంతవరకు రాలేదు. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి కూడా విభిన్న ప్రతిభావంతులకు కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని విభిన్న ప్రతిభావంతులను కూడా ఇతర క్రీడాకారులకు కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా క్రీడా రంగాల్లో రాణిస్తారనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయి 2వ పారా అథ్లెటిక్స్ సెలక్షన్స్ కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఈ క్రీడల్లో విభిన్న ప్రతిభావంతులు అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులు పాల్గొని ఈ రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటట్టుగా ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ ఉన్నాం. 100 మీటర్స్ నుంచి 1800 మీటర్స్ వరకు కూడా రన్నింగ్స్ ఉంటాయి. అలాగే షార్ట్ పుట్, జావెలింగ్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో అండ్ ఇతర గేమ్స్ కూడా పారా అథ్లెటిక్స్ సంబంధించినటువంటి గేమ్స్ అన్ని కూడా విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆలయాల్లో దళితుల ప్రవేశం పట్ల జరుగుతున్న వివక్షపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలు గండిపల్లి మాలతి కోరారు. ఈ మేరకు ఆమె జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలు గండిపల్లె మాలతి మాట్లాడుతూ ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో దళితుల పట్ల జరుగుతున్న వివక్షతపై జిల్లా అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల తాము సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామంలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్లామని, అయితే అక్కడ ఆలయ పూజారి తమను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమన్న కారణంతో తమ కుటుంబ సభ్యులను ఆలయంలోకి రాకుండా ఆలయం వెలుపలే ఉంచి అవమానించారని చెప్పారు. సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందినా ఆధునిక యుగంలో కూడా ఇంకా కుల వివక్ష కొనసాగడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా అలాగే ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలుగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణంగా దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని చెప్పారు. సోమయాజులపల్లె గ్రామంలో జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని ఆమె కోరారు. నా పేరు గొంతుబెల్ల మాలతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కూడా అండి, కర్నూలు జిల్లా.
మొన్న సంక్రాంతి పండుగ రోజు మా ఊరికి వెళ్ళామండి. ఓరకల్ మండలము సోమాలపల్లి గ్రామంలో మేము ప్రతి పండుగ అక్కడే చేసుకుంటాము. మా గ్రామదేవత శుంక్లమ్మ గుడికి మేము వెళ్ళడం జరిగిందండి. నైవేద్యం వండుకొని తీసుకొని వెళ్తాము. తీసుకొని వెళ్ళిన సందర్భంలో అక్కడ గుడిలో టెంకాయ పూలు అవి ఇచ్చేటప్పుడు మీరు అక్కడ పెట్టండి అని చెప్పారు. సరే మేము పక్కనే పెడతాం, మేము ఎప్పుడు నైవేద్యాలు చేసినప్పుడు పూలు అవి మేము ఇస్తాము అని చెప్తే పూజారి ఏమన్నారు, మీరు రాకూడదు, మీరు చేయకూడదు అనేసి అన్నారు. లేదు మామ, వాళ్ళు వరసతోనే పిలుస్తాం, స్వామి అనేది లేదు కాబట్టి ఇస్తామంటే లేదు మీరు రాకూడదు అనేసి అంటే ఆ పూల ఆయనే తీసుకొని వేశారు. సర్లేండి అని అన్నాం. మీరు అయిపోయినాక మా ఆయన గారు చెప్తుంటే కూడా ఆమెకు ఒక క్యాడర్ ఉంది ఆడ మొక్కుతుంది అంటే లేదు ఎవరు వచ్చినా ఆడే ఉండాలి, ఆడే మొక్కాలా అనేసి చెప్తున్నారు. ఈ కాలం వచ్చినా కూడా మా అద్దు ఆడి వరకే అనేసి క్లియర్గా చెప్తున్నారు పూజారి. ఏంటి విషయం అర్థం కాదు. ఏ కాలంలో ఉన్నాము? ఇంతవరకు మీరు మాలోళ్ళు, మీరు అక్కడే ఉండాలా, అలా దళితులు మీరు ఉండకూడదు, చేయకూడదు అనేసి చెప్పడం నాకు చాలా బాధాకరం అండి. మేమే ఒకరికి చెప్పే స్థితిలో ఉంటాము. నాకే జరిగిందని నాకు ఎంత బాధ ఉంటే ఎన్ని గుళ్ళు తిరుగుతాం మనం తెలిసి. ఇప్పుడు మా సొంత ఊర్లో మేము పూజ చేసుకునికి వెళ్తే మీరు రాకూడదు, మీరు ఆడే ఉండాలి, అగరబత్తిలు అంటించంటే ఆయనే అంటించా, పూలు వేసామంటే ఆయనే, సరే వేసామంటే కూడా మీరు అద్దం అడిగే పక్కన ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎస్సీ కాలనీలో విచారించినా కూడా తెలుస్తుంది. అది ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుళ్ళకి దళితులు అడుగు పెడతాము, మీరు ఏం చేస్తారని మేము కూడా చూస్తాం. ఇదైతే ఖరాఖండిగా చెప్తున్నాను చూడండి. మీరు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ దళితులు మీకు అనగీకమని ఉండాలన్న కాలాలు పోయినాయి. కేసు పెట్టాము, కేసు బుక్ చేసి వచ్చాము, వాళ్ళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చాము. ఎందుకంటే ఇదే అరువుగా చూసుకొని చాలా మంది దళితులు తొక్కేకి చూస్తుండ్రు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. గుళ్ళేకి ఇలా గుళ్ళేకి పోనందుకే చాలా మంది మతం మారుతున్నారు అనేసి చెప్తున్నారు. అలా కాదు, మా దళితులు ఇంకా హిందూ దేవుళ్ళని మొక్కుతున్నాం కాబట్టే ఇరుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు కూడా తీసుకున్నాం చేస్తున్నా తిరుపతికే పోయి మొక్కుతాము, మా ఊర్లో మా గ్రామం దగ్గర మొక్కేకి మాకు హక్కు లేకుంటే మేము ఏం చేసినట్టు? మేము ఒక నాయకురాలు లేకుండా ఏం చేస్తున్నాం మేము? ఇప్పుడు నేనే ఒక చెప్పేది పోయి నాకే అవమానం జరిగింది, ఎంత బాధ ఉంది మాకి. నా సొంత ఊర్లో నేను పోయి చేసినందుకు ఈ పత్రికా తెలియజేయడం ఏమంటే దళితుల్ని ఇంకా దీన పరిస్థితి చూస్తున్నారు. అలా కాదనేసి ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయలను గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకృష్ణ దేవరాయ జయంతి వేడుకలు కర్నూలులో యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి యాదవ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకృష్ణ దేవరాయ స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు పరిపాలన సాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ దేవరాయల పాలనకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు సముచిత స్థానం కల్పించడం జరిగిందని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకుని పోతానని చెప్పడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలమద్దయ్య, శేషఫణి యాదవ్, అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. పరిపాలించారనే గుర్తుగా శ్రీకృష్ణదేవరాయల జయంతిని మరి ఈరోజు ఆయన చేసిన సేవలు మరి ఆయన ఆశయాలని నెరవేరుస్తామని ఈరోజు యాదవ పెద్దలు డాక్టర్ బాలమద్దయ్య సార్ అయితేనేమి, శేషఫణి గారు అయితేనేమి, అయ్యన్న అయితేనేమి, సింధు నాగేశ్వరరావు గారు అయితేనేమి, మరి ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు పూలమాల అలంకృతంతో మరి అట్లాగే కేక్ కటింగ్తో మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చాడో మరి ఈరోజు వాటినే ఆచరిస్తూ మరి అటు మొదట ఏర్పడిన స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ఎప్పుడైతే సాగునీరు తాగునీరు ప్రజలందరికీ అందిస్తామో, మరి చక్కని బాటలు రోడ్డు మార్గాలు వేస్తామో అప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఆశయంతో ఆయన పనిచేశాడు, పరిపాలన సాగించాడు. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలతో
ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం, మరి మంత్రి పదవుల్లో కూడా మరి యాదవులకు చక్కని అవకాశాన్ని కల్పించడం, మరి అట్లాగే ఈరోజు బీసీలకి 30% మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పిస్తానని చెప్పడం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం, మరి అలాగే ఈరోజు ఏదైతే చట్టసభల్లో 50% రిజర్వేషన్స్ మా జనాభాకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తామో దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పక న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ చేస్తున్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.